హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, పదవి విరమణ చెందిన తదుపరి మీకు రావాల్సిన క్లైమ్స్ గురించి అయితే తెలుసుకోండి. మీకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ భద్రపరచుకోండి. మొదటిది ఏంటంటే రిటైర్మెంట్ నోటీస్ కాపీ, పెన్షన్ ప్రపోజల్ సెట్ పీపీఓ, సో జెడ్పీపీఎఫ్ క్లోజర్స్, ఆడిట్ ఆఫీస్ నుంచి వచ్చిన కాపీ, ఏపీజిఎల్ఐ క్లోజర్ సెట్, అలాగే జిఐఎస్ ఫైనల్ క్లైమ్స్, ఈఎల్ అండ్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ క్లైము, పీపీఓ కాపీ, డిటిఓ నుంచి వచ్చిన కాపీ, హెల్త్ కార్డు, ప్రతి నెల వచ్చే పేమెంట్ స్లిప్స్, ఆదాయ పన్ను రిటర్న్స్, సేవింగ్స్ వివరాలు, డెత్ విషయంలో ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి, ఇతర అవసరమైన పేపర్స్ అయితే మీతోనే ఎల్లప్పుడూ జాగ్రత్త పెట్టుకోవాలి. మొత్తం రిటైర్మెంట్ ఫైల్ ఆఫీస్లో ఉండాలి. అది అధికారుల కనీస బాధ్యత. తమ బాధ్యతగా రిటైర్ అయిన తర్వాత ప్రతి పెన్షనర్ భద్రపరచగలగాలండి వీటన్నిటిని. పదవి విరమణ నాటికి డిఏ క్లైమ్ తర్వాత వచ్చే డిఏల డిఫరెన్స్ అరియర్స్, అలాగే ఈఎల్ హెచ్పిసిఎల్ ఎన్కాష్మెంట్ సమయంలో డిఏ తర్వాత పెరిగిన డిఏకి అరియర్స్ క్లెయిమ్ చేసుకోవాలి. తక్కువ బేసిక్లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ 16 లక్షల లోపు ఉంటుంది. వారికి పెరిగిన డిఏ ప్రకారంగా అరియర్స్ పొందవలసి ఉంటుంది. చాలామంది మనం రిటైర్ అయ్యాం, పని అయిపోయింది కదా అనుకుంటారు, కానీ ఆర్థికంగా లబ్ధి పొందాలండి. సో ఇవన్నీ తెలియక చాలామంది నష్టపోతూ ఉన్నారనమాట. మిగతా వారికి చెప్పేది ఎవరు, చేసేది ఎవరు తెలియని వారికి చాలామంది అధికారులు బిల్స్ చేయించుకొని రండి, మేము సంతకం పెడతామని మాత్రమే అంటారు. ఆ పనికి కావాల్సిన అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఫైల్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, ఏ రోజుకు ఆ రోజు పని జరిగితే చాలు అని చెప్పేసి సర్వీస్ బెనిఫిట్స్ వస్తాయి. దీని ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉండాలి, ఆఫీస్లో వారు మా దగ్గర లేవంటే ఎవరిది బాధ్యత? ఇదంతా అవగాహన లేక అవసరం వచ్చినప్పుడు రిటైర్ ఉద్యోగిని ఇబ్బంది పెడతారు. మనకెందుకు అని అధికారులు ఓవర్లుక్గా ఉంటారు. ఉత్తర్వులకు ఆర్సీ నెంబర్ల ప్రాధాన్యత ఎవరికి తెలుసు? కార్యాలయ విధి విధానాలు ఎవరు పాటిస్తున్నారు? అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగులకు ఏమి తెలుసు? తెలిసిన మనమే చెప్పి చేయించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని ఆర్థికంగా నష్టపడకుండా అధికారులదే బాధ్యత అని అనుకోకుండా మనమే సదరు విషయాలను ఎప్పటికప్పుడు గ్రహించి క్లెయిమ్ చేసుకోవాలి.